ఆయన మాట సెలవు ఇచ్చి వారిని స్వస్థపరిచాడంట. సో నమ్మితే సరిపోదు, పలకడం కూడా అలాగే పడకాలి. అబ్రహాము, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి నీ దేశాన్ని వదిలేసి నమ్మి వస్తే సరిపోదు, నీ మాట కూడా మారాలి. అబ్రహాము అని నువ్వు పలకాలి, జనములకు తండ్రి అని నోటి నుంచి రావాలి. ఈరోజు ప్రార్థనకి జవాబు వస్తుందని ఎంతమంది నమ్ముచున్నారో, మీ మాట మారాలి, దేవుని వాక్య ప్రకారము మారాలి. సో ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ అండ్ స్పీకింగ్. విశ్వాసము, నమ్మడము, పలకడము. కొంతమంది చిన్నప్పుడు a+b² బట్టి కొట్టాం. a+b² ఇజ్ ఈక్వల్ టు అనగానే a² + b² + 2ab. ఎందుకు అంత గుర్తుంది? అంత మెమరైజ్ చేసావు కాబట్టి. ఫెయిత్ ఫార్ములా కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు బిలీవింగ్ ప్లస్ స్పీకింగ్. అందులో ఏ ఒక్కటి లేకున్నా అది పని చేయదు. ఆ ఫార్ములా నుంచి ఏ ఒక్కటి తీసేసినా ఆ విశ్వాసము పని చేయదు. కొంతమంది పలుకుతారు, చిలక పలికినట్టు కన్ఫెషన్ కార్డ్స్ తీసుకెళ్లి పలుకుతారు కానీ నమ్మరు. కొంతమంది నమ్ముతారు కానీ పలకరు. తుఫాన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇన్ ద న్యాచురల్, మన శక్తిలో ఒక తుఫాన్ ఆపాలంటే ఏం చేయగలుగుతారు? తుఫాన్ ఎవడు ఆపలేడు. కానీ వాటన్నిటికంటే కూడా గొప్ప శక్తి గలది ఎక్కడుందంట? నీ మాటలో ఉంది. మాటతో ఆయన తుఫానును గద్దించాడు అంట. అందుకనే అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు, ఈయన ఎవరు? మాట్లాడితే సముద్రము, తుఫాను ఆయనకు లోబడుతుంది. సో మాటలో అంత శక్తి ఉంది.